నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నీడా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు వారి సేవా స్ఫూర్తికి నిదర్శనమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో సహృదయ ఫౌండేషన్, యుఎస్ఏ వారి సహకారంతో నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు ఆదివారం 25 కేజీల బియ్యం, నీడా పెన్షన్, ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాగూర్, నీడా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. రమేష్ జరు రమేష్ అక్కడ నిలవరాడు. రమేష్ అందరినీ ఒకటే కదా ఫ్లెక్స్ వదిలే సోదరుడు నీడా రమేష్. నీడా అంటే నిజంగా ఒక నీడనిచ్చేవాడు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో తనకి తోచిన మనకి తన శక్తికి మించి 10 మంది వ్యక్తితో టీమ్ ఏర్పడి ఈ ప్రాంతంలో గత చాలా సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అతన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. అతను అవార్డు కూడా ఇవ్వాలి, తప్పకుండా త్వరగా అవార్డు ఇస్తుంది. ఈరోజు వారికి సహకరిస్తున్నటువంటి సహృదయ ఫౌండేషన్ యుఎస్ఏ అమెరికా నుంచి వాళ్ళు కూడా బిందు వారికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నా, అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ పంపిస్తే మా దగ్గర చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, ఫీజులు కట్టలే ఉన్నారు. ఈ మెసేజ్ బిందు గారు చూడాలి. యుఎస్ఏ నుంచి కొన్ని కోట్ల రూపాయలు పంపిస్తే అందరూ కరెక్ట్ చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు. Really thank Bindu with all may God bless her, and really she should have a lot of encouragement which she has to give to Ramagundam people here. And I heartfully thank Bindu once again for such a great cause, and good luck to you, and God bless your family, and I hope you will give us some more help for this poor and needy through Ramesh, Nida Ramesh. Thank you. ట్రై అథలాన్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ స్విమ్మింగ్ క్రీడాకారుడు ఆరేపల్లి శ్రీనివాస్ టైసన్ శ్రీనును ఎన్నుకోవడం జరిగిందని రాష్ట్ర ట్రయాథలాన్ అసోసియేషన్ అధ్యక్షులు మదన్ మోహన్, జనరల్ సెక్రటరీ శ్రీశైలం తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల కమిటీలు వేసే ఉద్దేశంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ను నియమించడం జరిగిందన్నారు. పెద్దపల్లి ఇక్కడ 33 డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో ఉన్నాయి కదా. దాంట్లో ఒక డిస్ట్రిక్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్ కొత్తగా నూతన కార్యవర్గం అపాయింట్ చేయడానికి వచ్చాము మేము. దాంట్లో సెక్రటరీగా ఆరేపల్లి శ్రీనివాస్ గారికి
ఇక నియమించి తర్వాత కమిటీ మొత్తం ఒక కమిటీతో కూర్చొని డిసైడ్ చేస్తాం. టోటల్ బాడీ ఉంటుంది. ప్రెసిడెంట్, ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు, ఒక జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్, కమిటీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరితోనే కమిటీ ఫామ్ అవుతుంది. అయితే ఫస్ట్ శ్రీనివాస్ గారిని సెక్రటరీగా ఫామ్ చేసినాక అతను మెంబర్స్ అందరు కలుసుకొని తర్వాత ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ వీళ్ళందరూ నియమించుకొని వాళ్ళు ఒక బాడీ ఇది చేసుకుంటే ఆ తర్వాత దాన్ని మేము అప్లికేషన్ ఇచ్చి మా స్టేట్ బాడీలోకి ఆహ్వానిస్తాం. సో ముందు సెక్రటరీ గారిని అపాయింట్మెంట్ చేసినాక వాళ్ళ కమిటీ మొత్తం ఫామ్ అయినాక దాన్ని ఇచ్చేస్తాం. కానీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ట్రయథ్లాన్ అసోసియేషన్ రాష్ట్ర బాడీని ఎన్నుకోవడం నేపథ్యంలో ఈ 33 జిల్లాల్లో భాగంగా ఈనాడు పెద్దపల్లి జిల్లా కమిటీ వేయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు మదన్ మోహన్ గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీశైలం గారు, మిగతా ఉపాధ్యక్షులు కావచ్చు, మా జాయింట్ సెక్రటరీ, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. అయితే ఈ పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు రాష్ట్ర కమిటీకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ట్రయథ్లాన్ అంటే ఇందులో 3 గేమ్లు ఉంటాయి. ఒకటి స్విమ్మింగ్ ఉంటుంది, ఒకటి రన్నింగ్ ఉంటుంది, ఒకటి వచ్చి సైక్లింగ్ ఉంటుంది. ఈ 3 కలిస్తేనే ట్రయథ్లాన్ అవుతుంది. మరి ఈ ట్రయథ్లాను ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లాలో ట్రయథ్లాన్ క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఈరోజు కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ పూర్తి స్థాయి కమిటీని ఒక వారం 10 రోజుల్లో కూడా నేను వేసుకొని మా రాష్ట్ర అధ్యక్షుల వారికి, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా, మా రాష్ట్ర అధ్యక్షుల వారికి, మా క్రీడాకారులందరికీ కూడా హైదరాబాద్ నుంచి ఇంత శ్రమ కోర్చి ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని టీఎన్టీయూసీ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఎన్టీయూసీ పెద్దపల్లి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ కంది చందు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కంది చంద్రయ్య, సుందిళ్ల స్వామి, సల్ల రవీందర్, కొన్ని శ్రీను పాల్గొని మాట్లాడారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. మరియు గౌరవ ఆల్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా నాయకత్వము, అందులో భాగంగా మా టీఎన్టీసీ తరఫున వచ్చేసినటువంటి మిత్రులు రవీందర్ గారు, కంది చందు గారు, స్వామి గారు, కొట్టి శ్రీనివాస్ గారు, అలాగే వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు అందరికీ కూడా విప్లవ వందనాలు తెలియజేస్తూ, రేపు రాబోయేటువంటి పరిస్థితి ఇదే నెలలో ఫిబ్రవరి 16వ తారీఖున సమ్మెను జయప్రదం చేయాలనే ఒక మంచి సంకల్పంతో కార్మిక వర్గం శ్రేయస్సు కోరి అన్ని ట్రేడ్ యూనియన్ల పరంగా కార్మిక సంఘాల వారు అందరం కూడా ఏకతాటిపై ఒక నిర్ణయాన్ని కట్టుబడి మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి కార్మిక వర్గానికి జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు మనందరం కూడా గత 10 సంవత్సరములుగా అనుభవించినటువంటి పరిస్థితిని మనమే గుర్తు చేసుకుంటూ కార్మిక వర్గానికి, అసంఘటిత రంగానికి, మరి ఉద్యోగ రంగానికి, అన్ని పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మిక రంగానికి చైతన్యపరచుట్లో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ మనసారా కోరుచున్నాను. ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి మన సంఘాల వారము మరి అనేక ప్రాంతాలలో అనేక రంగాలతోటి సంబంధాలు ఉన్నటువంటి వారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఈ సన్నాహక సదస్సును మనకు మనమే ఏదో మాట్లాడుకొని మనకు మనమే ఏదో పత్రికలలో వచ్చుడు అనేది కాకుండా
మనకు మనమే ఇతరులను చైతన్యం చేసుకులో మీరందరూ కూడా ముఖ్య భూమిక పోషించేటువంటి అర్హత అనుభవం ఉన్నటువంటి పెద్దలు మీరందరూ మనమందరం కూడా కలిసి రేపు మన భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి జరుగుతున్న నష్టాన్ని మరి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ఎలిగొచ్చి చాటుటకు ఆ ఒక్కరోజు సమ్మె భారత బంద్ను జయప్రదం చేస్తేనే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వానికి మరి బుద్ధి వచ్చేలాగా ఉంటుందనేది మనకు తెలిసిన సత్యం. దీన్ని సోదరుడు ఇందాక చెప్పిపోయాడు. అయితే 15వ తారీఖు రాత్రి నుంచే అందరం కూడా సమాయత్తమై ముందుకు అన్ని రంగాల కార్మిక వర్గానికి కొంత భుజం తట్టి ధైర్యాన్ని ఇస్తూ ఒక్కరోజు సమ్మెను జయప్రదం చేయండి సోదరులారా అని మరి వారికి చైతన్యం పరుస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈ సదస్సు ద్వారా మనం ఈరోజు పెద్దపల్లిలో ఈ వేదిక మీద కూర్చున్నాం. అనుభవం ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మరి దీన్ని ఖచ్చితంగా ఆ సమ్మెను జయప్రదం చేసుటకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సంస్థలు, అసంఘటిత రంగము ఎక్కువ ఉంది, కాంట్రాక్ట్ కార్మిక రంగం ఎక్కువ ఉన్నది. వారందరూ కూడా ధైర్యాన్ని ఇచ్చి మరి మనం భుజం తట్టి తప్పకుండా ఈ సమ్మెను జయప్రదం చేసి మన యొక్క హక్కుల సాధింపుకు దిశగా ప్రయాణం కావాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా భారతదేశాన్ని వెళుతూ ఏం చేసిందయ్యా అని చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఏం చేస్తున్నది? 365 రోజులు కంటిన్యూ డ్యూటీ చేసిన వాడికి పర్మనెంట్ చేయాలని ఒక చట్టం ఉంది. అలాంటి చట్టం ఎక్కడో మూలకు పోయింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఎక్కడో పోయినాయి. సమాన పనికి సమాన హక్కు అని ఇవన్నీ కాలరాస్తూ కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు మరి భారత ప్రభుత్వం సంస్థలను అప్పగించే దిశలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు జరిపినది కూడా. అలాంటి పరిస్థితిని మరి కార్మిక వర్గమే భారతదేశానికి వెన్నుముక, రైతులు భారతదేశానికి వెన్నుముక. ఇప్పుడు రైతులు, కార్మిక వర్గము, కర్షకులు కలిసి చేస్తున్నటువంటి ఈ సమ్మెను గ్రామీణ ప్రాంతం నుంచి కూడా సోదరులు అనేకంగా కష్టపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా మన ఇక్కడ వేదిక ఉన్నటువంటి అన్ని రంగాల యూనియన్ పెద్దలు, దాంట్లో భాగంగా మేము టీఎన్టీసీ పరంగా మా వంతు కృషి కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారము, బయట ఉన్న ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర ప్రతినిధులు కూడా దీనికి మా రాష్ట్ర నాయకత్వం ఎంకే బోస్ గారు కూడా హైదరాబాద్లో మిత్రపక్షాల యూనియన్లతో కలిసి, అన్ని రంగాల యూనియన్లతో కలిసి అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అలాగే దాంట్లో భాగంగా మీతో సన్నిహితంగా మేము కూడా కలిసి వస్తూ ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి టీఎన్టీసీ తరఫున విప్లవ వందనాలు తెలుపుతూ అందులో పాల్గొన్న ప్రతినిధులందరికీ కూడా మరి ఈ సమ్మెను జయప్రదం చేయడానికి నడుము బిగించి ముందుకు నడవాలని, మరి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టాలు ఇవాళ సెంట్రల్ లేబర్ కమిషనర్లు కూడా కార్మికులకు ఆపద సమయంలో, కష్టాల సమయంలో, చనిపోయిన సందర్భాలలో ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. కన్సల్టేషన్లలో పోతూ అంటే ఏంటిది? ఒత్తిడి ప్రభుత్వ అధికారులపైనే ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. కార్మికులకు న్యాయం జరిగితే వాళ్ళు ఇంకా పెద్దలు ఇద్దరు అని కార్మికులు ఒకవైపు ఇవాళ పిఎఫ్ నష్టపోవాలి, ఈఎస్ఐ లేకుండా చేయాలి, కార్మికులు అండదండ లేకుండా చేయాలని ఈ కార్మిక చట్టాలను రూపొందిస్తున్నారు. అంటే మనం ఎన్నడూ మేల్కొనేది మనకున్న హక్కులను మనం కాలరాసుకుంటేనే మరి బాగుంటుందా అనే దిశలో కార్మికులను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనసారా తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తూ కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. థ్యాంక్ యూ.
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండలం యాడవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వడ్ల సంగమేశ్వర్ గత 5 రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించగా విషయం తెలుసుకున్న మాజీ మండల రైతు బంధు సమితి అధ్యక్షులు అంకనగారి నాగరాజ్ గౌడ్ సోమవారం రోజున స్థానిక బీఆర్ఎస్ నాయకులతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. గత 5 రోజుల క్రితం యాడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త సంగమేశ్వర్ ప్రమాదవశాత్తు మరణించినందున యాడారం గ్రామ కమిటీ ద్వారా విషయం తెలుసుకొని కార్యకర్త కుటుంబానికి మా వంతుగా భరోసా ఉండాలనే ఉద్దేశంతో నేడు ప్రభుత్వ గంపగోవర్ధన్ గారి మాజీ ఎమ్మెల్యే కామారెడ్డి వారి జన్మదినం సందర్భంగా ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా బాధితులకు మనతో అయ్యేంత విధంగా నిత్యావసర సరుకులు, బియ్యం ఈరోజు అందించడం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరైనా ఇబ్బందులు పడ్డా మా వంతు సహకారంగా మేము ఎల్లవేళలా మండలం నుంచి అందుబాటులో ఉండి మా వంతు సాయం ఎల్లప్పుడూ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన గ్రామంలో సంగమేశ్వర్ అనే టీఆర్ఎస్ కార్యకర్త చాలా టీఆర్ఎస్ ఆయన సేవలు ఎన్నో చేసిండు. ఆయన మరణించడం దురదృష్టం, ఏదో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అది మాకు చాలా బాధాకరం, మా పార్టీకి తీరని లోటు. అయితే ఇక ఇటువంటి జరిగినప్పుడు మేము చేయలేం, కానీ ఈ జరిగిన వారున్న ఇక గతంలో కూడా ఇట్లా జరగద్దని కోరుకుంటాం. వారిని మేము అన్ని విధాలు ఆదుకుంటామని ఈ సందర్భంగా మనం యాడరం గ్రామంలో గత 5 రోజుల క్రితము సంగమేశ్వర్ అనే టీఆర్ఎస్ కార్యకర్త గత 15 సంవత్సరాల నుంచి మన గంపగోవర్ధన్ ఉండి చురుగ్గా పనిచేసిన కార్యకర్త ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ పుట్టినరోజు కూడా దాని సందర్భంగా మా టీఆర్ఎస్ మరియు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా మన కార్యకర్తలకు కొన్ని బియ్యము, నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. మరియు యాడారం గ్రామానికి టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఆయన చురుగ్గా పాల్గొంటుండే ఆయనకు వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా ఆ కార్యకర్తలు అందరం కలిసి కృషి చేస్తామని కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికనికి చెందిన ఆరిఫ్ రిజ్వానా దంపతుల కూతురు ఆనం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం గోదావరికని పోచమ్మ ఆలయం వద్ద జారా మొబైల్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జన్మదిన వేడుకల సందర్భంగా నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరమన్నారు. ఈరోజు మా మిత్రుడు ఆరిఫ్ వాళ్ళ కూతురు అనం నేహ మొదటి పుట్టినరోజు సందర్భంగా స్థానిక పోచమ్మ గుడి వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది జారా మొబైల్స్ ఆధ్వర్యంలో. రాబోయే కాలంలో కూడా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ కార్యక్రమ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు సంబంధించిన అధికారులు ప్రభుత్వంతో పాటు ఎన్టీపీసీ పూర్తి సహకారాన్ని అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం గోదావరి ఒడ్డున జరిగే గోలివాడ సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను సోమవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే గోలివాడ జాతర వద్ద నేల చదును పనులను ఆయన ప్రారంభించి అమ్మవార్ల గద్దల సమీపంలో ఎన్టీపీసీ చేపడుతున్న ప్లహారీ నిర్మాణ సిమెంట్ స్తంభాలను తనే బ్లేడ్ ట్రాక్టర్తో కూల్చివేశారు. గతం కంటే మంచిగా అంతే లక్ష్మి గారు వైసీపీ గారు అత్తే నువ్వు బెల్లం తింటా మంచిది అన్ని మీటింగ్ సాయంత్రం ఉంటాం. ఈ మధ్యలో గంజాయి ఎక్కువ మాట్లాడాలి. దూరంగా ఉంటారు ఎందుకైనా మంచిది. గోలివాడ గింతే కావాలి జల్దీ కావాలి. అది
ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పెద్దపల్లి ఆర్డీఓ సిహెచ్ మోహన్తో కలిసి ప్రజల ఆర్జీలను స్వీకరించారు. సందర్భంగా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. మెగా జాబ్ మేళాను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంటే జాబ్స్ కొంచెం మీరు ఒక శాలరీ అనుకుని వస్తారు, దానికన్నా తక్కువ మీకు జాబ్స్ వచ్చింది అనుకోండి. దానికోసం వద్దు నేను జాయిన్ అవ్వను, నేను హైదరాబాద్ వెళ్ళి ఎందుకు ఇంత జీతంలో పనిచేయాలి అట్లా అనుకోకండి. అంటే దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఇప్పుడు నేను ఈ స్టేజ్ ఎక్కాలంటే డైరెక్ట్గా ఎక్కలేను కదా, ఉన్నాయి 5 స్టెప్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఎక్కే రావాలి. సో ఫస్ట్ స్టెప్ చిన్నగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ వచ్చినాక మంచి హైట్లో ఉన్నట్టు ఉంటుంది కదా. సో అదే లైఫ్లో కూడా అంతే. సో వీ హ్యావ్ టు టేక్ దట్ ఫస్ట్ ప్లంజ్, వీ హ్యావ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్. వీ డోంట్ క్లైమ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది ల్యాడర్, దెన్ వీ కెనాట్ రీచ్ ది హైట్. ఏదో ఒకే విధంగా ఏదో ఒక రోజు మాయాజలం జరిగిపోతుంది, ఏదో ఒక రోజు మిరాకిల్ అయిపోతుంది, మనం సడన్గా ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాము అట్లా అనుకోవడానికి లేదు. ఎవరు అట్లా వచ్చేవాళ్ళు లేరు. ఎవరైనా కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళేవాళ్ళే. సో గ్రాబ్ ది ఫస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో కూడా ఎట్లా ఉంటుందంటే కాలేజ్ అయిపోయినాక వెంటనే లేకపోతే స్టడీస్ మీరు యూజీ చేసుకున్నారు, పీజీ చేసుకున్నారు, వెంటనే ఒక జాబ్కి పోతే తీసుకుంటారు. కానీ ఒక గ్యాప్ అయిందని అనుకోండి, ఒక 2 years 3 years అయింది, 3 years మీరు ఏమి జాబ్ మార్కెట్లో ఏమి పని చేయట్లేదు. అట్లా ఉన్నప్పుడు ది మోర్ ది గ్యాప్, దెన్ ది మోర్ ది హెసిటేషన్ ఆన్ పార్ట్ ఆఫ్ ది కంపెనీ టు రిక్రూట్ యూ. ఇన్ని రోజులు మీరు ఖాళీగా ఉన్నారు కదా, మిమ్మల్ని తీసి నేను ఎట్లా ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయగలుగుతాను, అట్లా వాళ్ళకి డౌట్స్ వస్తుంది. సో అట్లీస్ట్ టు సీ దట్ గ్యాప్ ఇస్ నాట్ దేర్, అంటే ఎక్కువ గ్యాప్ పెట్టుకోకుండా వెంటనే మనం ఏదో ఒక జాబ్లో ఎంటర్ అయితే మళ్ళీ ఫర్దర్ మనం నెక్స్ట్ జాబ్స్కి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. మనం ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేస్తాము, మనకు కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది, దాన్ని బట్టి మనకు ఆ కంపెనీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అంటే ఈచ్ జాబ్ అనేది మనకంటే జీతానికి మాత్రం కాదు, దట్ జాబ్ ఆల్సో టీచర్స్ అస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. హౌ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్, అంటే ఎట్లా కొన్ని జాబ్స్లో స్పెషల్ స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు. సో ఈచ్ జాబ్ ఇస్ అ లెర్నింగ్. అంటే మనం కాలేజ్కి వెళ్తే మనం ఫీజు ఇచ్చి చదువుకోవాలి, కానీ జాబ్కి వెళ్తే జాబ్ మనకి నేర్పిస్తుంది అంటే డబ్బులు కూడా మనకి ఇస్తారు. సో యూ షుడ్ లుక్ అట్ ఇట్ దాట్ వే. ఓకే, మనకు స్టైఫండ్ ఇచ్చి మనకి ఇది చేసేటట్టు మనం అనుకోవాలి. సో ఆ లెర్నింగ్స్లో మనం ఫర్దర్ నెక్స్ట్ కెరియర్ గోల్స్ నెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఫర్దర్గా మనం జాబ్స్కి వెళ్ళవచ్చు.
మంచిగా లైఫ్లో షైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ కంపెనీలో ఉన్నప్పుడు, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు మీతో 100 మంది పనిచేస్తుంటారు, వాళ్ళు కూడా మీకు ఒక నెట్వర్క్ లా ఫామ్ అవుతుంది, వాళ్ళు కూడా మీకు లింక్స్ ఇస్తుంటారు, ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ వెళ్ళొచ్చు. మళ్ళీ హైదరాబాద్లోనే ఉంటారు కాబట్టి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఖమ్మంలో ఉంటే ఇట్లా జాబ్ మేళా ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవ్రీ ఇయర్ ఒకసారి ఆర్గనైజ్ చేస్తున్నాం. సో అట్లా జాబ్ మేళా ఉంటేనే మీకు ఈ అవకాశం ఉంటుంది, ఈ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. సో దాట్ వే దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఇలాంటి టౌన్స్లో, 2 టైర్ టౌన్స్లో ఒక 60 వచ్చి మన డోర్ స్టెప్లో ఆఫర్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సో అది మన ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ వల్లనే ఇది సాధ్యమైంది. సో ప్రభుత్వం ఇంకా చాలా నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు. 2 lakh జాబ్స్ ఈ సంవత్సరం ఫిల్ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చి ఉన్నారు. సో దీనికి కూడా మీరు చాలా మంది ప్రిపేర్ అవుతుండొచ్చు. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 25% ఉన్నారు. సో మీరు చాలా సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ కూడా ఉండొచ్చు. సో మీరు మళ్ళీ ఈ సంవత్సరం మొత్తం ఇంట్లోనే కూర్చొని లైబ్రరీలో చదువుకోవాలి అట్లా కూడా అవసరం లేదు. బికాస్ యూ హ్యావ్ బీన్ ఎగ్జామ్ వరకు మళ్ళీ ఫుల్ టైమ్గా ఇదే చదువుకోవాలనేది లేదు. మీరు జాబ్ తీసుకొని ఫ్రీ టైంలో చదువుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అప్పుడు మోటివేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్న వరకు మనకు చాలా ప్రెషర్ ఉంటుంది. అంటే మనకి జాబ్ దొరకకపోతే ఎట్లా, ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వకపోతే ఎట్లా, అట్లా ఎగ్జామ్ గురించి మన కనీసం మనకు శాలరీ వస్తే మన నీడ్స్ అయితే మనం మీట్ అవ్వచ్చు కదా, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా. సో అప్పుడు మనకి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. అని ఐఎమ్ ఏబుల్ టు ఎర్న్ బై మై సెల్ఫ్, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామ్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు దట్ విల్ మేక్ యూ ఈవెన్ మోర్ మోటివేటెడ్ టు డూ ఎగ్జామ్స్ బెటర్. సో చాలా సందర్భాల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఎంత చదువుకున్నారనే దానికన్నా మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత క్లారిటీ ఆఫ్ మైండ్తో ఉన్నారు అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామ్స్ క్లియర్ చేయడంలో. సో ఇట్లా జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక బోర్డమ్ ఉండదు. అంటే మీరు 8 hours 10 hours జాబ్ చేస్తారు, ఫ్రీ టైం ఒక 4-5 hours ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చదువుతారు, ఇంకా చదువుకోగలుగుతారు. అదే 12 hours మొత్తం చదువుతుంటే అంత మోటివేషన్ ఉండదు. సో పార్ట్ టైంగా చదివి కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆల్రెడీ ఒక 1 year అయినా ఫుల్ టైం ప్రిపరేషన్ చేసి ఉంటే ఇంకా ఫుల్ టైం ప్రిపరేషన్ చేయడం వల్ల పెద్దగా మీకు లాభం ఉండదు. ఇంకా మీరు వేరే పని చూసుకుంటూ, ప్లాన్ బి చేసుకుంటూ దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, రివైజ్ చేస్తున్నారు. సో అట్లా ఉన్న వాళ్ళకి కూడా ఈ జాబ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో I wish you all the very best. I hope you keep your minds open and attend the interviews without any prejudice, without any mind blocks lekunda. Meer attend aithe definitely you will land up in a job, and I'm sure చాలా మంచి పేయింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ దాట్ ఆల్సో. అండ్ జాబ్స్ ల్యాండ్ అప్ అవడమే కాకుండా ఆఫర్ లెటర్ తీసుకొని మళ్ళీ ఇంట్లో కూర్చోవద్దు, అరే వెళ్దామా, జాయిన్ అవుదామా వద్దని. ఏదో ఒకటి మనం ఫస్ట్ దిగాలి, పని ఉంటే ఫస్ట్ దిగేయాలి. తర్వాత ఎక్కువ ఆలోచిస్తుంటే మళ్ళీ ఆలోచనే ఉంటాం. సమ్ యాక్షన్ మస్ట్ బి దేర్. సో యూ హ్యావ్ టు యాక్ట్. సో వన్స్ యూ టేక్ దట్ ఫస్ట్ ప్లంజ్, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. డిఫరెంట్ కానీ ఇప్పుడు ఉన్న వేకెన్సీస్లో మనకు దాదాపు మోర్ దెన్ 5,000 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అబౌవ్ 500 వేకెన్సీస్ వరకు మోర్ దెన్ 45,000 to 50,000 పర్ మంత్ శాలరీ ఉన్న వేకెన్సీసే మనకు 500 దాకా ఉన్నాయి. సో మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే ఇమీడియట్లీ మీకు 50,000 పర్ మంత్ ఉన్న జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా 500 జాబ్స్ ఉన్నాయి. అలానే 25,000 to 50,000 రేంజ్లో కూడా మోర్ దెన్ 3,000 జాబ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మంచి శాలరీయే. అంటే ఒక ఫ్రెషర్కి, అది కూడా ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇంత శాలరీ రావడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ. యూ షుడ్ బి ఏబుల్ టు గ్రాప్ దిస్ ఆపర్చునిటీ. అంటే లొకేషన్ మోస్ట్లీ హైదరాబాదే ఉంటుంది, మీకు తెలుసు. అంటే హైదరాబాద్ ఇస్ అవర్ గ్రోత్ ఇంజిన్ మన తెలంగాణకి. సో హైదరాబాద్లోనే ఎక్కువ కంపెనీస్ ఉంటాయి. సో మనం రీలొకేట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంటే ఇంతకు ముందు అలా లేదు కదా. ఇప్పుడు జాబ్ మేళాలో కూడా ఆల్మోస్ట్ 30-40% గర్ల్స్ వచ్చారు కదా. సో ఇంతకుముందు గర్ల్స్ అంటే ఊరు దాటి వెళ్ళకూడదు, ఇక్కడే ఏమైనా పని చేసుకోవాలి, లేకపోతే పని చేయకుండా ఉన్నా మంచిది, అట్లా యాటిట్యూడ్ ఉండేది.
కానీ ఇవాళ అట్లా లేదు. అందుకే మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఇక్కడ పంపించారు. సో యూ షుడ్ బి ఏబుల్ టు మూవ్ అబౌట్ ఫ్రీలీ. అంటే ఇక్కడ ఆపర్చునిటీ బాగుంటే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళొచ్చు. దాంట్లో ఏమి హైదరాబాద్ కూడా ఇప్పుడు మనకు రోడ్ కనెక్టివిటీ ఎంత బ్రహ్మాండంగా అయిపోయింది. ఇట్ ఈస్ హార్డ్లీ టేకింగ్ 3 hours, 3.5 hours. ఈవెన్ బస్సులో కూడా ఎక్కుతాడు 3.5 hours, 4 hours కూడా వెళ్ళిపోవచ్చు. మనం బస్ కనెక్టివిటీ ఉంది, మనకు మంచి ట్రైన్ కనెక్టివిటీ ఉంది. మనం వీక్లీ కూడా వచ్చేవచ్చు, వీకెండ్స్ కూడా వచ్చేవచ్చు మనం ఇంటికి కూడా. సో అట్లా హైదరాబాద్ కదా, మన కొత్త ఊరు కదా, మనం పుట్టినది ఇక్కడే, పెరిగినది ఇక్కడే, చదువుకున్నది ఇక్కడే, మనం హైదరాబాద్కి వెళ్ళి సస్టైన్ చేయగలుగుతామా? అలాంటి డౌట్స్ ఏమీ అవసరం లేదు. హైదరాబాద్ అంటే అక్కడ కూడా తెలుగే మాట్లాడతారు, ఏం మనకి లాంగ్వేజ్ ఇష్యూ కూడా ఉండదు, మన అలానే తిండి ఉంటుంది, వెదర్ ఇంకా బాగుంటుంది. ఖమ్మంలో అయితే బాగా ఉడకపోస్తుంది, అక్కడ బాగా కూల్ ఉంటుంది కదా. సో అట్లా ఎలాంటి ఒక హెసిటేషన్స్, మైండ్ బ్లాక్స్ పెట్టుకోకండి. కళారంగాల్లో చేసిన సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించడం వారిలో మరింత స్ఫూర్తి నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. బిట్ డ్యాన్స్ అకాడమీ దేవ కళా బృందం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరికని RCOA క్లబ్లో ఆదివారం రాత్రి నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పురస్కారాలు 2024 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యా, వైద్యం, సామాజిక సేవ, కళా, సాహిత్యం తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని శాలువాలతో సత్కరించి పురస్కారాలను అందజేశారు. తెలంగాణ సభా కార్యక్రమాలను చేసినటువంటి కళాభిమాని, కళాకారుడు, ఉద్యమ నేత అన్నగారు రామగుండం
తెలంగాణ రాష్ట్ర పురస్కారాలలో అనేక విభాగాలలో ప్రతిభను సేవలు అందించేటువంటి వాళ్ళు పురస్కారాలు అందించేటువంటి గొప్ప కార్యక్రమానికి అధ్యక్షమైనటువంటి నిర్వాహకులు తమలో పులిపాక దేవేంద్ర మరియు రిపీట్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కమ్యూనిటీ విజయ్కి హృదయపూర్వకంగా అభినందనలు. హృదయపూర్వకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ కూడా ఇన్నటికీ కూడా మర్చిపోలేనటువంటి రోజు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటే కళలకు కళాకారులకు పుట్టినదిగా ఉన్నటువంటి యొక్క ప్రాంతం. ఏ ఇంటికి పోయినా కూడా ఒక కళాకారుడు ఉంటాడు. వారు విప్లవ కళాకారులైనా, వారు సాంస్కృతిక రంగంలో, నృత్య రంగంలో, జాతర రంగంలో, ఏదో ఒక రంగంలో ఉన్నటువంటి కళాకారులు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో, ప్రత్యేకంగా రామగుండంలో ఏ ఇంటికి పోయినా కూడా ఒక తప్పకుండా వెళ్తారు. అటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఈ అభినందించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ కూడా వివిధ రంగాలలో మీ యొక్క ప్రతిభను, మీకున్నటువంటి యొక్క జీవిత కాలంలో మీకున్నటువంటి కళలను ప్రదర్శించినటువంటి వారు. ఆ ప్రదర్శనలలో నాకు ఒక ప్రోత్సాహం ఉండాలి, నాకు అభినందనలు పొందాలి. ఒక వేదిక మీద మేమందరూ కూడా ప్రదర్శన చేసేటువంటి అవకాశం దొరకాలని మీరందరూ కూడా ఆశిస్తారు. పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక మనస్సారా నేను వాళ్ళందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్లో చదువు 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 అని వాళ్ళని మెంటల్గా చేయడం తప్ప వాళ్ళకంటూ కూడా ఒక మానసిక ఉల్లాసం కోసం, ఒక 10 మందిల గుర్తింపు కోసం ఇలా మీరు పిల్లలను కళారంగంలో ప్రోత్సహిస్తున్నారంటే నిజంగా మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అని రోజు ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన మా దేవ ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయన మా నాగరాజన్న ఉన్నాడు, ఇలా అందరూ కూడా చెప్పుకుంటున్నారు. కానీ కాకపోతే ఇప్పుడు మీరందరూ మీ పిల్లల్ని ప్రోత్సహిస్తే మీ ఇంట్లో కూడా ఒక వ్యక్తి, ఒక దేవ, ఒక ప్రభుదేవ మాస్టర్, ఒక అందరూ నాగరాజన్న, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. సో రేపటి తరానికి, రేపటి కళాకారులను మీరందరూ కూడా తయారు చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఇక్కడ నిజంగా చెప్పాలంటే అన్నలు పెద్దవాళ్ళందరూ కూడా నాకన్నా ముందు చాలా బాగా మాట్లాడారు. ఇక్కడ నేను మాట్లాడడానికి ఏం లేదు, బట్ ప్రతి ఒక్కరికి మిమ్మల్ని కలుసుకుంటాను. ఇప్పుడు నేను ఒక టీవీ ఛానల్ కూడా నా ఓన్గా పెట్టుకున్నానండి. అండ్ మా దేవతరణ నేను మీ అందరికీ మాటిస్తున్నాను, ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి నా ఛానల్ పక్కా నేను ఆఫర్ ఇస్తాను. ఇది మీరు నా నెంబర్ తీసుకోవచ్చు, మా ఛానల్ నెంబర్ ఇస్తాను. దాని ద్వారా ఎవరెవరు ఉన్నారో ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళకి నా టీవీలో కానివ్వండి, నా ఛానల్లో కానివ్వండి 100% నేను చేస్తున్నానని మాటిస్తున్నాను. దీని ద్వారా నాకు కూడా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఒక కొత్త టాలెంట్ని పరిచయం చేసినటువంటి ఒక పేరు వస్తుంది. అదేవిధంగా నా ఛానల్ కూడా నేను ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటాను. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా దేవుడికి నా నెంబర్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం లేట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలు సహా భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ హవానే కొనసాగనుందని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సంపత్ యాదవ్, అడిగొప్పుల రాజు తదితరులు భారతీయ జనతా పార్టీలో చేరారు. కార్యక్రమ విజయవంతంలో భాగస్వాములైనందుకు
ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి మనందరం గౌతమ్ మల్లికార్జున్ గారు, పూర్దాసర్ చంద్ర గారు, రాజేష్ గారు, ఇట్ల నాగరాజు గారు, బి రాజేశం గారు, ముడుకుంద సతీష్, శివ, ప్రశాంత్, మేఘ, సుల్తానా అనిల్ కుమార్ గారు, తిప్పర్తి శివ గారు, ఉడతాడు రామన్న గారు, ఉడత రమేష్ గారు, యాదగిరి అనిల్ గారు, సభతో పాటుగా వారి అంశాలు కూడా రావడం జరుగుతా ఉంది. భారత్ మాతా కీ భారత్ మాతా కీ రాజు గారికి, సంపత్ గారికి, వారి భారతీయ జనతా పార్టీకి మీ అందరూ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. మేపుల వాళ్ళు ఈసారి గెలిచిరు తప్పితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు, మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు. ఎలక్షన్ల వాళ్ళకి వస్తే మా అంటే ఒక సీట్ గెలుతారు కావచ్చు, కానీ మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ పార్టీ అవుతుందో అది భారతీయ జనతా పార్టీ. ఆ ఎలక్షన్ తర్వాత మన రాష్ట్రంలో రూపు రంగు అన్ని కూడా మారిపోతుంది. రాజకీయ వాతావరణం వచ్చినట్టే ఖచ్చితంగా మన పెద్దపల్లి పార్లమెంట్ లా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని సందర్భంగా తెలుస్తున్నారు. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ఈ ప్రాణంలో నిజంగా రామాలయం ఓపెనింగ్ తర్వాత ఎక్కడ చూసినా ఎవరు చూసినా వాళ్ళ మాట ఒకటే, ఈసారి మళ్ళా నరేంద్ర కాంగ్రెస్ లేదు కదా, మరి ఏ సొయ్యతో నేను 6 గ్యారెంటీలను మాట్లాడాలని సందర్భంగా అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏదో ఒక మెరుపు రావాళ్ళు ఈసారి గెలిచిరు తప్పితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ నిలబెట్టుకునేది లేదు, మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు. ఇక బీఆర్ఎస్ కేర్ అయితే మొత్తానికే ఖతమైపోయింది. ఈ పార్లమెంట్ వాళ్ళకి వస్తే మా అంటే ఒక సీట్ గెలుతారు కావచ్చు, కానీ మొత్తానికి దుకాణం బంద్ అయిపోతుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ ప్రతి ఒక్కరూ చూసే పార్టీ ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మన రాష్ట్రంలో రూపు రంగు అన్ని కూడా మారిపోతుంది, రాజకీయ వాతావరణం మారిపోతుంది. అలాంటి పార్టీకి ఇవాళ మీరు పునాదిలోకి వచ్చినట్టే ఖచ్చితంగా మన పెద్దపల్లి పార్లమెంట్ లా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే ఈ ప్రాణంలో నిజంగా మొన్న అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ తర్వాత ఎక్కడ చూసినా ఎవరు చూసినా వాళ్ళ మాట ఒకటే, ఈసారి మళ్ళా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, మళ్ళీ ఆయననే కావాలి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా మోసపూరితంగా గ్యారంటీలు వారంటీలు అని చెప్తున్నాయి, కానీ ఈ దేశంలో గ్యారంటీ ఏదైతే ఉందో అంటే అది ఒక మోడీ గ్యారంటీ ఒకటే ఉంది తప్ప ఇంకా ఏ గ్యారంటీ కూడా లేవనే విషయం మనం గుర్తిస్తాం. మొన్న బడ్జెట్ చూసాం, ఒక
ఫ్రీ ఇస్తారు ఒకటైనా చెప్పినామా? చెప్పలేదు. కానీ ఏం చెప్పిండు మన బడ్జెట్? రైతులకు 1,70,000 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీస్ కానీ లేకపోతే ఎరువులకు కానీ వాళ్ళకి సహకారం కానీ ఇస్తారని చెప్పింది. ఇవాళ మన బడ్జెట్ మొత్తం రైల్వేస్ అంతా కూడా ఆధునీకరణ చేస్తారని చెప్పింది. ఇవాళ మన రోడ్స్ కానీ రైల్వేస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా మన దేశం ప్రపంచ దేశాలల్లో ఇప్పటికే 5వ స్థానంలో ఉన్న మనం ఇంకా 4-5 సంవత్సరాల 3వ స్థానంలో చేరే విధంగా మన దేశ ప్రధానమంత్రి మన దేశాన్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ పార్టీని కాపాడే బాధ్యత, ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని సందర్భంగా తెలియజేస్తుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na